నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ పెసరట్టు అండి. ఇవ్వండి, పుట్టు పెసర్లు నిన్న మనం పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత వేసుకుంటే పల్చగా ఇట్లా వస్తాయి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పల్చగా వస్తాయి. చూడండి, అసలు ఇంత చక్కగా పల్చగా వస్తాయండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచితే బుడుగుగా ఇట్లా వస్తుంది కదా, దానివల్ల బండగా వస్తాయి అన్నమాట. మామూలుగా ఇప్పుడు పెసరట్టు దోశలు అంటే మనం అల్లం ముక్కలు, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసుకుంటాం కదా. మేము పిండిలోనే వేస్తాం, మళ్ళీ పంటికి తగలకుండా పిండిలోనే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు వేసామన్నమాట. దీనిపైన మనం చల్లుకుంటే కొంచెం తగులుతుంటే కారం వస్తుంది అన్నట్టుగా మేము ఇట్లా వేస్తాము. దీనికి అందుకే తీయగా ఈ పచ్చడి చేసుకున్నాం అనమాట. అల్లం పచ్చడి అనమాట. అల్లము, మినపగుళ్ళు, అల్లము, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు వేపుకొని గ్రైండ్ చేసేసుకొని కొంచెం చింతపండు, సాల్ట్, అంతే, ఇంకేమీ ఎక్కర్లేదండి. అల్లము, మినపగుళ్ళు, బెల్లం, ఉప్పు, కొంచెం చింతపండు, ఇవన్నీ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. వేసుకొని ఎండుమిర్చి కూడా దాంట్లోనే వేపుకున్నాం కాబట్టి అన్ని కారం అన్నీ సరిపోతాయి అనమాట. బెల్లం వేసాం కాబట్టి తీసేగా ఉంటుంది. ఆల్రెడీ మనకు దోశల్లో కారం కొంచెం తగినంత కొద్దిగా ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దానికి తాలింపు పెట్టేసుకుంటే పచ్చడికి సరిపోతుంది. ఇట్లా వేసేసుకోవడం అని పల్చగా. నూనె కూడా కొంచెం. ఈ పచ్చడి మీరు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన నిలవ అల్లం పచ్చడి వేరు, అది అంటే ఇంకా నిలవ పచ్చడి కొంచెం ఈ వీటిలోకి బాగుంటుంది. ఇది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఎండుమిరపకాయలు, మినపగుళ్ళు కాకుండా మామూలుగా పచ్చిమిరపకాయలు, ఒట్టి అల్లం, కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా చేసుకుంటారు, అట్లా కూడా బాగానే ఉంటుంది. తగినంత చింతపండు వేసుకోవడమే, వేసుకుంటే బాగుంటుంది. కావాలంటే దీనిపైన సన్నటి ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. ఎందుకు మా ఇంట్లో అవి పంటికి తగులితే ఇష్టపడరని నేను కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం పిండిలోనే వేసేసాను అనమాట. సో ఇదండి ఇవాళ బ్రేక్ఫాస్ట్. అల్లం పెసరట్టు, అల్లం పచ్చడి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి.